యాక్చువల్లీ ఇప్పుడు కూడా బాధనే ఉంది సార్. ఇప్పుడు అంతమంది అక్కడ బాధపడుతుంటే రేకుల కింద ఇబ్బంది పడుతుంటే అది నాకు బాధనే. ఇది ఎవరో సంతోషిస్తారు కానీ నాకైతే ఎటువంటి సంతోషం లేదు. నాకు బాధ తప్ప వేరేం లేదు. ఎందుకంటే అవసరం పడద్దు సార్. ఇప్పుడు ఇంతమంది ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేవంటే మనం కొన్ని మార్పులు తెచ్చుకున్నా సరే సరిపోతుంది. ఆ రోజు ఏమైందంటే నేను ఆల్రెడీ అప్పటికి ముందే నేను చెప్తుంటా అందరికి పేషెంట్స్కి ఇట్లా రిఫైండ్ వాడకండి, ఇవి చేయాలని. ఆ రోజు నేను అడిగితే అందరూ రిఫైండ్కి చేతులు లేపడం జరిగింది. అవును. దాని ముందు అక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు, వాళ్ళ అమ్మ పక్కన కూర్చుంది. అబ్బాయి చేతిలో ఫోన్ ఇచ్చింది, ఆ అబ్బాయి వీడియో తీస్తుండు. ఓకే. నాకు అది నేను తట్టుకోలేకపోయినా. సో ఇట్లాంటివి అంటే ఎందుకు సార్, ఇప్పుడు మన ఉద్దేశం అయితే ఉందో అది నెరవేరకపోతే ఏం లాభం సార్? ఇప్పుడు కూడా బాధ అవుతుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను చిన్న డాక్టర్ని, నా దగ్గర పెద్ద ఫెసిలిటీస్ లేవు. అంటే ఇంత క్రౌడ్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. నేనేం చేయగలను? నేను బటర్ మిల్క్ తెప్పియగలను, 2-3 కూలర్లు పెట్టగలను, అంతకంటే నేనేం చేస్తాను? అదే బాధ. ఓకే.